విషయం ఏంటంటే, ఇప్పుడు గత కొన్ని రోజులుగా భారత రాజ్యాంగం పైన భారత రాజ్యాంగాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదని, అయినా బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది కొందరి మనువాదుల యొక్క మెదడులో మెదులుతున్న ప్రశ్న. ఇది ప్రశ్న కాదు. వారికొక ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని నశింపజేయాలి, ఎలా విడగొట్టాలి, ఎలా బాబాసాహెబ్‌ను వారి పేరును తొలగించాలి అనే ఆలోచనలో ఉంటారు ఈ మనువాదులు. కొందరు మనువాదుల యొక్క పెంపుడు కుక్కలు ఉంటారు. వారితో కొన్ని చేయిస్తూ ఉంటారు ఇలా. అయితే ఈ మధ్య ప్రశ్న ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రాయలేదు, ఇది ఆయన ఒక హైలైట్ చేయకండి. భారత రాజ్యాంగాన్ని 287 మేధావులు కలిసి రాసింది కావున భారత రాజ్యాంగాన్ని ఒక అంబేద్కర్ గారికే ఘనతగా చెప్పుకుంటున్నారు అనేది వాళ్ళు ఓర్వలేకపోతున్నారు. వాళ్ళకు ఎలా అంటే వారికి ఒక ప్రజల్లోకి ఒక నెగిటివ్‌గా తీసుకురావాలనేది బాబాసాహెబ్‌ను వాళ్ళొక ఉద్దేశం పెట్టుకొని కొన్ని ప్రెస్ మీట్‌లలో కొందరికి ఈ రేటింగ్ కోసం ఛానల్స్‌లలో ప్రజలకు కావాల్సింది మసాలా. అంటే ఎలాంటియంటే ఇలాంటియి చూసి రెచ్చగొట్టాలా ఏంది అనేదే ఈ ఛానల్స్ యొక్క పని. అయితే భారత రాజ్యాంగాన్ని 287 మంది కలిసి రాశారు. వారి భారత మేధావులను మంచిగా ఎన్నుకొని అంతమంది కలిసి మన గౌరవ భారత రాజ్యాంగాన్ని కలిసి రాసినందుకు ప్రతి ఒక్కరూ కలిసి రాశారని బుక్‌లో కూడా చెప్పుకున్నారు. 287 మంది రాశారు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశారని అందరికీ తెలుసు. కావున బాబాసాహెబ్‌ని ఎందుకు హైలైట్ చేస్తున్నారని వీళ్ళు మీడియాలలో ప్రశ్నిస్తారు. చాలా వీడియోలో చూశాను నేను కూడా. అయితే ఎందుకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి భారత రాజ్యాంగం నుంచి కొన్ని చదువుకున్న ఇన్ఫర్మేషన్ తోటి నేను ఒక పాయింట్స్ వైజ్ చెప్తాను. భారత రాజ్యాంగాన్ని ఏంటి అనేది ప్రాసెస్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తోటి చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే భారత రాజ్యాంగాన్ని తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తున్న ఒక మనువాది, ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిపై తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు. హక్కులు కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాదని, అండ్ రాజ్యాంగ పరిషత్ చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ కావున ఆయన రాజ్యాంగ నిర్మాత కావాలి కానీ బాబాసాహెబ్ని ఎందుకు ఇస్తున్నారు అనేది వీళ్ళకు క్వశ్చన్గా మారిందా మరి ఏంటి అనేది వీళ్ళకి ఇప్పుడు ఆ సమస్య క్లియర్ చేస్తేనే ఇట్లా చిన్న వీడియోలు చేసి కూడా మనము ప్రజలకు అవగాహన కల్పించవచ్చు అన్నట్టు నా యొక్క ప్రయత్నం చేస్తా. అయితే నేను నా మట్టుకు నేను చేస్తాను. ఈ సందర్భంగా మనవాద మూఢత్వంలో మాట్లాడుతున్న మతోన్మాదులు తెలుసుకోవాల్సిన అనేక ముఖ్య విషయాలు కొన్ని. భారత రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనగా వాళ్ళకు మీనింగ్ తెలుస్తలేదు. డ్రాఫ్టింగ్ కమిటీ అనగా ఈ 287 సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చట్టాలు, కొన్ని హక్కులు ఇవన్నీ రాయడానికి మంచికో పని చెప్తాడు అన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో 287 సభ్యులకు మంచికొక చట్టం గురించి, ఆర్టికల్ గురించి వాళ్ళకు విభాగాన్ని ఇస్తారు. మీరు దీని గురించి చేయండి అని పని చెప్పడం బాబాసాహెబ్. వాళ్ళందరూ రాసుకొచ్చింది అయితే వాళ్ళ చట్టాలు, హక్కులు బాబాసాహెబ్ చేయడం ఏంది, సెలెక్టింగ్ చేయడం. అయ్యో ఏ చట్టాలు అయితే ఏ హక్కులు అయితే దానికి తగిన మన దేశానికి తగినట్టున్నాయో, ప్రజలకు తగినట్టున్నాయో అయినా సెలెక్ట్ చేయడం బాబాసాహెబ్కు ఉన్న జ్ఞానంతో ఆ పనికి అధ్యక్షుడు చేసింది. కాబట్టి ఆయన ఏం పని, ఆ చట్టాలకు తగ్గట్టు హక్కులను ఎన్నుకోవడం బాబాసాహెబ్ యొక్క పని. అది డ్రాఫ్టింగ్ కమిటీ. అట్లాంటి బాబాసాహెబే సూచించిందే అక్కడ మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారు. అలాంటప్పుడు బాబాసాహెబ్ యొక్క ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం నిర్మించబడినట్టు అవుతుంది కదా. 287 మంది ఏంటంటే వారి చట్టాలు, హక్కులు మంచికొక విభాగాన్ని, మంచికొక ఆర్టికల్ని, చట్టాలు, హక్కులు రాయాలని వాళ్ళకి చెప్తారు పని. బాబాసాహెబ్ నిర్ణయించబడుతుంది ఏ హక్కు ఏంది అనేది. అలాంటప్పుడు భారత రాజ్యాంగంలోకి మన బాబాసాహెబే ఉంటుంది. అయితే ఈ ప్రతి ఒక్కరికి ఈ
287 మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరు మేధావులు వారు రాస్తారు వారి చట్టాల యొక్క అంతా చిత్తు రాస్తారు అన్నట్టు. చిత్తులాగా రాస్తే చిత్తురాతలాగా దాన్ని మెయిన్ ఫిల్టర్ చేసి ఏ హక్కులు ఏంది చట్టాలు అనేది చేయడం ఈ డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పని. అయితే బాబాసాహెబ్ తన నిద్రలేని రాత్రులతో కష్టపడి రాశాడు కావున ఆ ఘనత ఇంత నెగిటివ్గా చేయడం చాలా బాధాకరం ఉంది. అయితే కొందరికి తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అర్థమవుతలేదు. బాబాసాహెబ్ను నెగిటివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలా అది అనేది. కానీ అది ఆల్రెడీ ఆయన ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అని ఎప్పుడో గవర్నమెంట్ మన పార్లమెంట్లో ఆ టైంలోనే ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు పార్లమెంట్లో ఆయన చెప్పాడు ఈ ఘనత కృషి చేసింది అయితే బాబాసాహెబ్ అంబేద్కరే భారత రాజ్యాంగాన్ని అని ఆయననే ఆనాటి కాలంలోనే చేశారు. కొన్ని మీరు వీడియో క్లిప్లలో కూడా చూడొచ్చు. మీరు గూగుల్లో చూసినా కానీ భారత రాజ్యాంగం యొక్క మీకు హిస్టరీ కనబడుతుంది. నాకు తెలిసిన కొన్ని సమాచారాలు నేను కొన్ని రాసుకున్నాను, అవి మీకు తెలియజేస్తా. అయితే కొన్ని హక్కులు, ప్రాథమిక హక్కుల కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే హక్కులు కల్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అంటారు. ఓకే. రాష్ట్రాలకు సంబంధించిన కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. సలహా సంఘం కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్. నిబంధనల కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. స్టీరింగ్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. ఆర్థిక స్టాఫ్ కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపాలని. ఈశాన్య రాష్ట్రాల కమిటీ గోపీనాథ్ బార్దోరి. మైనారిటీ కమిటీ హెచ్సి ముఖర్జీ. సుప్రీంకోర్టు అడహక్ కమిటీ ఎస్ వరదచారి. క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సభ కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య. ప్రాంతాల సబ్ కమిటీ ఏవి టక్కర్. ఆర్థిక అంశాల కమిటీ నళిని రంజన్ సర్కర్. రాజ్యాంగ పరిశీలన కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. జాతీయ పథక తాత్కాలిక కమిటీ బాబు రాజేంద్ర ప్రసాద్. చీఫ్ కమిషనర్ల ప్రాంతాల కమిటీ పట్టాభి సీతారామయ్య. కమిషనర్ అన్లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిటీ ఎస్కే తార్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి. రాజ్యాంగ పరిషత్ విధుల కమిటీ గణేష్ వాసుదేవ మౌలంకర్. ఇలా రాజ్యాంగ పరిషత్తులో ప్రధానంగా 22 కమిటీలు ఉండగా అందులో 12 విషయ కమిటీలు, 10 ప్రక్రియ కమిటీలు, 7 సబ్ కమిటీలు, 10 మైనర్ సబ్ కమిటీలు ఉన్నాయి. అయితే 284 మంది సంతకాలు ఉన్నాయి. సంతకాలు చేసిన వారంతా రాసేసినట్లు కాదు. కావున బాబు రాజేంద్ర ప్రసాద్ సంతకం పెట్టినందుకు రాజ్యాంగం ప్రతిదీ ఆమోద పొందడం కాదు. ఈ ప్రతిదీ ఆమోదించబడిన అంటే అక్కడ ప్రతి ఒక్కరూ 284 మంది సభ్యులు ఈ చట్టాలు హక్కులను ఎవరైతే ఉన్నారో అగ్రి చేసిర్రో వాళ్ళైతే నిర్ణయించింది బాబాసాహెబ్ నిర్ణయించింది వాళ్ళు ఓకే అన్నారు. 287 మంది సభ్యులు 84 మంది సభ్యులు వాళ్ళు ఓకే చేస్తేనే ఈ రాజ్యాంగంలో పొందుపరిచారు. అది మీరు గమనించాల. బాబాసాహెబ్ సొంతంగా ఈ తన వర్గాల వారికి రిజర్వేషన్ ఇచ్చిండు అది అని మీకు అది తప్పుడు అవగాహన ఉంది. దాని గురించి కూడా నేను క్లియర్గా చెప్తా. అయితే ఈ 284 మంది ఏంటంటే పార్లమెంట్ మనకు వాళ్ళు ఈ బాబాసాహెబ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే హక్కు చట్టాలు దానికి మనకు అనుకూలంగా ఉన్నాయో వాళ్ళందరి ముంగట చదివి వాళ్ళకి ఏది అనేది 284 ముంగట మంది అగ్రి చేస్తేనే నిర్ణయిస్తేనే ఓకే చేస్తేనే రాజ్యాంగంలో పొందుపరిచింది. దాన్ని మీరు చూడాలి కరెక్ట్ విధానంలో. నెగిటివ్గా మీరు దాన్ని బాబాసాహెబ్ తను నచ్చినట్టుగా రాసుకున్నాడు అనేది తప్పు ప్రచారం. అయితే అందరి ప్రకారమే అన్ని చట్టాల ప్రకారమే అందరి ఆధ్వర్యంలోనే చట్టాలు అగ్రి చేసిర్రు, పొందుపరిచినాయి. ఆల్రెడీ ఇప్పుడు మనము హక్కులను పొందుతున్నాం. అయితే దీని భారత రాజ్యాంగం యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క పనితీరు ఇది. కొందరు అంటారు 284 మంది సభ్యుల్లో అంబేద్కర్ ఒకడు, అంబేద్కర్ ఆ కమిటీలలో అధ్యక్షుడు అంతే అని చెప్తున్నారు తేలిగ్గా. భారత రాజ్యాంగాన్ని ఎంతమంది మేధావులు రాస్తే ఎంతమంది కలిస్తే ఎంతైంది. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రాయడానికి మన భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వీరందరూ కలిసి ఒకప్పుడు బాబాసాహెబ్తో రాజ్యాంగం రాయడాన్ని చాలా చులకనగా చూశారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళారు. విదేశాలకు వెళ్తే విదేశాల వారు ఏమన్నారంటే మీ దేశంలోనే అంత ప్రపంచ మేధని పెట్టుకొని మా దగ్గర రావడానికి మీకు ఎలా ఉంది, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, అన్ని న్యాయశాస్త్ర విద్య, అన్ని న్యాయకోవిదుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో
అంత మేధను పెట్టుకొని మీరు మా దగ్గర అచ్చుడేంది? మీ దేశం గురించి పట్టు బాబాసాహెబ్ అంబేద్కర్‌కి ఉన్నది. ఆయననే రాజ్యాంగానికి రాయడానికి ఆహ్, అనుభవజ్ఞుడని వారు చెంపగొట్టినట్టు చాలా చక్కగా చెప్తారు వీళ్ళకు. శ్రీలంక కంట్రీ వెళ్తారు. శ్రీలంకకెళ్ళి మాకు మా రాజ్యాంగాన్ని రాయడానికి మీ దేశం నుంచి కొందరు మంచి అనుభవజ్ఞులు, మేధావులు కావాలి అని. ఆళ్ళు చేస్తే అక్కడ అధ్యక్షులు వాళ్ళు శ్రీలంక వారు అన్నారు, మీ దేశంలోని న్యాయ కోవిదుడు మంచి అనుభవజ్ఞుడు బాబాసాహెబ్ ఉన్నాడని వాళ్ళు కూడా చెంపగొట్టి వింటూ ఆహ్, ఆహ్, చెప్పడంతో వాళ్ళు రిటర్న్ అయ్యి బాబాసాహెబే దిక్కు చేసినట్టు మన బాబాసాహెబ్ గారిని ఎన్నుకోబడి భారత రాజ్యాంగానికి ముసాయిదా కమిటీ అధ్యక్షుడు చేసి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీగా మన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలోనే చట్టాలు, హక్కులు అన్నీ రూపొందించబడినాయి. అందుకే అనలేదు హక్కుల ప్రదాత మన రాజ్యాంగ నిర్మాత అని. వీళ్ళందరూ ఏదో అప్ అయితే ఈ ఏడుగురు భారత రాజ్యాంగాన్ని ఆహ్, ఆహ్, ఈ ముసాయిదా కమిటీ ఏదైతే ఉన్నదో దాని గురించి కూడా నేను క్లియర్‌గా చెప్తా. నాకు ఉన్న సమాచారంతో అయితే ఆహ్, ఈ ఏడుగురు సభ్యులను రూపొందించి అందులో ఈ కమిటీలన్నీ ఆహ్, బాబాసాహెబ్‌కు చాలా, చాలా ఎఫెక్ట్ చేసినాయి. ఆ ఏడుగురు సభ్యులు సహకరించకపోవడంతో ఏడుగురు సభ్యులు సహకరించ అయితే భారత రాజ్యాంగాన్ని ఎందుకంటే ఈయన ఈ కమిటీలన్నింటికి అత్యంత కీలక ప్రధానమైన కమిటీ అయిన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కావున బాబాసాహెబ్ అంబేద్కర్‌కి ఎక్కువ భారం పడుతుంది. ఎఫెక్ట్ అయితుంది. చాలా ఎఫెక్ట్ అయింది కూడా. అయితే సభ్యులు ఒక్కొక్కరు కొన్ని శాఖలు, విషయాలు, అంశాలపై మాత్రమే పరిశీలన, సమాచార సేకరణ, అధ్యయనం చేశారు. పైగా ఇంతటి కీలకమైన కమిటీలలో అంబేద్కర్ గారికి కొందరు సహకరించరు, కొందరు సహకరించలేరు. ఆయన ఒంటి చేత్తో భారత రాజ్యాంగాన్ని ఇంతగానం కష్టపడి లిఖించి మన భారతదేశానికి అందిస్తే కొందరు మనవాదులు ఈ బాబాసాహెబ్‌ను ఇంత నెగెటివ్‌గా ప్రజల్లోకి తీసుకుపోవడం చాలా బాధాకరం. ఇలాంటి వారిపై చాలా కేసు పెట్టి జైల్లో పెట్టడమే మేలని ఆహ్, వీళ్ళకు తగిన శిక్ష వేయించాలి. మీకు అంతగనం రాజ్యాంగంపై డౌట్స్ ఉంటే, అనుమానం ఉంటే మీరు కోర్టులోకెళ్ళి ఆ చట్టాలు ఏందనేది మీరు కేసు పెట్టండి. మీకు తెలిసిన వారిని అడిగి తెలుసుకోండి. కాకపోతే ఇలా తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోయి నిజమని నమ్మించి వాళ్ళకు కూడా ఇలాంటి పనులు చేయడం తప్పు అని భావిస్తున్నాను. అయితే ఈ బాబాసాహెబ్ గారికి ఏడుగురు సభ్యులతో కలిసి భారత రాజ్యాంగాన్ని చట్టాలు, హక్కులు వాళ్ళకు మంచికొక్క విభాగాలలో పనిచేయడానికి ఈ ఏడుగురు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకరించలేక చాలా మట్టుకు కొంతమంది తప్పుకున్నారు. అదేంటంటే నేను సమాచారం అందిస్తాను. అయితే ఇంతటి కీలకమైన ఈ కమిటీల్లో కీలకమైన వ్యక్తులు బిఎల్ మిట్టర్ అనారోగ్యంతో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎన్ మాధవరావు సభ్యత్వం పొందారు. అయితే ఈ మాధవరావు గారికి మరో సభ్యుడైన సాదుల్లా మహమ్మద్ గారికి ఢిల్లీ వాతావరణం పడలేదని కారణంతో ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయాడు. ఫస్ట్ ఆయనకు ఢిల్లీ వాతావరణం పడలేదని ఇతర రాష్ట్రాల్లో ఉండిపోయాడు. ఆయన కూడా భారత రాజ్యాంగానికి సహకరించలేడు రాయడానికి కూడా బాబాసాహెబ్. వెంటనే మరో సభ్యుడు డిపి కైతన్ మరణించాడు. ఈయన స్థానంలో టిటి కృష్ణమాచార్య సభ్యులయ్యారు. కానీ న్యాయశాస్త్రంలో ప్రావీణ్యులు గారు. టిటి కృష్ణమాచార్య సభ్యులయ్యాడు కానీ ఆయనకు న్యాయశాస్త్రంలో అంత గ్రిప్ లేదని ఆయనకు ఎంత గ్రిప్ లేదన్నాడు. ఇక మరో సభ్యుడు గోపాలస్వామి అయ్యర్ అప్పటి కాంగ్రెస్ వ్యవహారంలో తలమునకలై ఉన్నారు. ఈ గోపాలస్వామి అయ్యర్ అనేటైన వచ్చాడు. కాకపోతే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి తనలో బిజీ ఉండి అందులోనే నిమగ్నమై ఉన్నాడు. కావున ఈ భారత రాజ్యాంగంపై రాయడానికి అంత అవగాహన చూపలేకపోయాడు. అయితే ఇంకా అసలు విషయానికి వస్తే మరోవైపు రాజ్యాంగ చిత్తు ప్రతిని రూపొందించాల్సిన బెనగల్ నరసింహారావు, బిఎన్ రావు అందుబాటులో లేకుండా విదేశాల్లో ఉండిపోయారు. ఒకరిద్దరి పాత్ర లేనేలేదు. మరికొందరి అతి స్వల్పంగా పట్టించుకున్నారు. చూడండి ఏడుగురిట్లలో
ఒక ఆయన మరణించాడు, ఒక ఆయన అనారోగ్యంతో రాలేకపోయాడు, కొందరు ఢిల్లీకి దూరం ఉందని వాళ్ళు కూడా అలా రాలేకపోయారు, కొందరేమో న్యాయశాస్త్రంలో వాళ్ళకు అనుభవం లేదని వారు కూడా తప్పుకున్నారు. ఈ బిఎన్ రావణ్ అంటే ఆయన విదేశాల్లో ఉండిపోయి రాలేకపోయాడు. ఇలా కొందరి పాత్ర లేకుండానే బాబాసాహెబ్ ఒంటి చేత్తో ఆయన మేధావితో తన అనుభవజ్ఞతో మన భారతదేశానికి మొట్టమొదటి న్యాయ కోవిదుడుగా ఆయన భారతదేశానికి ఇన్ని చట్టాలు, ఇన్ని హక్కులు, ఇన్ని ఇన్ని చేయగా కూడా భారత రాజ్యాంగ ప్రదాతను ఈ భారత రాజ్యాంగాన్ని రాయలేదని అన్నీ వక్రీకరించిన మాటలు ఎందుకు? చాలా మట్టుకు మీరు గమనించాలి. ప్రతిదాన్ని కూడా ఏది చెప్పిర్రని నమ్మకుండా దాన్ని చదివి క్లుప్తంగా చదివి ఏది అబద్ధము ఏది నిజము అని తెలుసుకొని ప్రతిదీ మనము నిర్ధారణ చేసుకోవాలి. ఎవరో చెప్పుర్రని వీరు ఎంతమందిని చూసిన దాంట్లో వీడియోలలో ఈ నా పేరేంటి హమారా ప్రసాద్ అని లలిత్ కుమార్, వీళ్ళు హిందువులకు మొత్తం మేధావులు, వీళ్ళు రాజ్యాంగం చదివిన మేధావులు, వీళ్ళు 284 మంది మేధావులు కాదు, వీళ్ళు మేధావులు. వీళ్ళు మేధావులు ఏం చెప్తున్నారంటే బాబాసాహెబ్ రాయలేదు రాజ్యాంగం, 284 మందిలో ఈయన ఒక్క సభ్యుడు అంతే. ఇది చెప్పే విధానం ఎట్లుందంటే మేము రాజ్యాంగాన్ని మొత్తం చదివేసినాం, మాకు తెలుసు ఈయన అంబేద్కర్ సభ్యుడు ఒక్కోడే, 284 మంది రాసిరు కావున ఈయన కూడా అందులో ఒక సభ్యుడే అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళకు ఒక ఎడ్యుకేషన్ లేదు, ఏది లేదు. అమర ప్రసాద్కు ఆ చదువు లేదు, ఏది నోటికి వస్తుంది అనడం, మతాలు చిచ్చుపెట్టి రాజకీయాలలో ఏదోటి చేయడం అనేది వాళ్ళకు ఆ బీజేపీ అజెండా తోటి, జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ఇలా చేయడం, జనాల్లోకి రెచ్చగొట్టడం రాజకీయ పరంగా ఇది చాలా తప్పు. ఇలాంటివి చేసిన వారిపై చాలా తక్షణ శిక్ష విధించాలి వీరేంటి వారికి. అంటే ఇలా ఎవరు మాట్లాడకపోతే డిబేట్లకు రావాలట అంబేద్కర్ వాదులు, అంబేద్కరిస్టులు. ఇప్పటిది ఎలా ఉంది, ఆయనకి ఏం క్వాలిఫికేషన్ ఉందో, ఏం అర్హత ఉందని అందరూ టీవీ ఛానల్స్ ఇస్తున్నారు. హైలైట్ చేయకపోతే ప్రజలకు ఏది ఈ ఛానల్స్ కూడా ఏమీ పని లేక, ఏమి న్యూస్ లేక, ఏది అసలు అసలు ఇంటర్వ్యూకి పిలిచేటప్పుడు ఆయనకి ఏంది అనేది ఎలాంటి అర్హత ఉంది, ఎలాంటి ఎడ్యుకేషన్ ఉంది, ఏ శాస్త్రం మీద ఆయనకు పట్టున్నది అనేది తెలియకుండానే నోటికిచ్చి ఏది దొరుకుతుంది మాట్లాడడం. మా ధర్మాన్ని ఏమన్నా అంటే మేము కొడతాము తిడతాము అంటే అది మ్యాటరే కాదు. అక్కడ నీకు చర్చ జరగదు. న్యూస్ ఛానల్ ఏంటి, చర్చ జరగాల, ప్రజలకు ఏందనేది క్లారిఫై కావాలా. అందులో నువ్వు నారదులు లెక్క అటు కొంచెం ఇటు కొంచెం ఉంటే జనాలకు నీ ఛానల్కు రేటింగ్ వస్తుంది కాబట్టి జనాలకు ఏం అర్థం కాదు. అక్కడ నువ్వు అక్కడ ఏ విషయాన్ని కూడా నువ్వు చెప్పలేవు. నువ్వు ఒక తమ్ముని వేసుకొని మీకు రేటింగ్ చూస్తావు కాదు. కానీ ఇలాంటి విషయాలను మీరు జనాలకు మంచి నిర్ధారణ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. అయితే భారత రాజ్యాంగం ఇంకొక అంశం ఏంటంటే, భారత రాజ్యాంగాన్ని 284 మంది మేధావులు రాసిరు, ఓకే. భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు అంటున్నారు మీరే. మరి భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేనప్పుడు మళ్ళీ రిజర్వేషన్ బాబాసాహెబ్కి ఎందుకు వంట కడుతున్నారు? బాబాసాహెబ్ అయితే రాయలేదు అంబేద్కర్ రాజ్యాంగాన్ని, రాయలే అంటున్నా మీరే. మళ్ళీ రిజర్వేషన్ అంబేద్కర్ ఎందుకు రాసినట్టు? అంబేద్కర్ సంబంధం లేదంటారు. మళ్ళీ మీరే రిజర్వేషన్లు దళితులకు ఇచ్చారు అంటారు. అలాంటప్పుడు బాబాసాహెబ్ రాసినట్టు కదా. రిజర్వేషన్లు దళితులకు ఇచ్చినప్పుడు ఆయన రాసినప్పుడు, ఆయన ఒంటిగా ఆయన సొంతంగా ఆయనకి ఇచ్చుకున్నప్పుడు మరి బాబాసాహెబ్ రాసినట్టు కదా. అలా అన్న ఒప్పుకోవాలా, లేకుంటే ఇలా అన్న ఒప్పుకోవాలి? ఇప్పుడు 284 మంది రాసిరు, బాబాసాహెబ్ రాయలేడంటే సరే ఓకే. ఆ 284 అగ్రి చేసినట్టు కదా రిజర్వేషన్ ఇచ్చారు దళితులకు అనేది. వాళ్ళందరూ అగ్రి చేస్తేనే దానికి రిజర్వేషన్ అనేది ఇచ్చారు. అయితే దీని మ్యాటర్ ఈ చర్చ మంచిగా, ఇది పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. నాకు తెలిసిన సమాచారాన్ని నేను అందించాను, తప్పులుంటే క్షమించండి. అయితే నా ఒక ప్రశ్న, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలా, భారతదేశాన్ని గౌరవించాలా? మనకు మొట్టమొదటిది మన భారతదేశ దశ నిర్మాత మన భారత రాజ్యాంగమే. దశ దిశలో మనకి ఎటు పోయినా కానీ ఏది చేయాలన్నా కానీ ప్రతిదీ విధులు, హక్కులు, చట్టాలు ప్రతిదీ భారత రాజ్యాంగంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. జై భారత రాజ్యాంగం, జై బాబాసాహెబ్ అంబేద్కర్.